హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాము. ఇది సైకాలజీ సబ్జెక్ట్లోని థర్డ్ యూనిట్ యొక్క కంటిన్యూయేషన్. B.Ed ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఆల్రెడీ మనకి 2 యూనిట్స్ అనేటివి ప్లేలిస్ట్ల రూపంలో ఛానల్లో అవైలబుల్ ఉంది. సో అక్కడ నుంచి చూసేయండి. థర్డ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసాము, దాని యొక్క కంటిన్యూషన్. ఓకే, ఇంకొక క్లాస్లో మనకి థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో యాజ్ యూజువల్ ఈ క్లాస్ యొక్క నోట్స్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ EQ. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరిచ్చారు ఇది? డానియల్ గోల్మెన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని EQ అని కూడా అంటారు. ఓకే, అంటిల్ 1980s దేర్ వాస్ నో టాక్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో 1980s వరకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు, లేదా డిస్కస్ చేయలేదు, లేదా తీసుకురావలేదు ప్రస్తావన అనేది. ఓకే, ఇన్ 1989 జాన్ మేయర్ అండ్ పీటర్ సాల్వే ఫస్ట్ కాయిన్డ్ ద ఫ్రేజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ EQ టు డిస్క్రైబ్ ఎ పర్సన్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ ఎమోషన్స్, ఎమోషన్స్ ఆఫ్ అదర్స్ and act appropriately based on these emotions. సో 1989లో ఓకే, జాన్ మేయర్ మరియు పీటర్ సాల్వే ఈ ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ టైం మనకి ఈ కాన్సెప్ట్, ఈ ఫ్రేజ్ అనేది తీసుకొచ్చారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది. ఓకే, దీన్నే EQ అంటారు. సో ఎందుకు తీసుకొచ్చారు దీన్ని? మన ఎమోషన్స్ మనం అర్థం చేసుకోవడానికి, అవతల వాళ్ళ ఎమోషన్స్ని ఎలా అర్థం చేసుకున్నామో తెలుసుకోవడానికి, అండ్ ఎలా దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి అనేది చెప్పడానికి. ఓకే, సో వీటి కోసం EQ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఫస్ట్ టైం. ఎవరు? జాన్ మేయర్ అండ్ పీటర్ సాల్వే ఇన్ 1989. ఓకే, దెన్ ఇన్ 1995 డానియల్ గోల్మెన్, ఎ జర్నలిస్ట్ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, పాపులరైజ్డ్ దిస్ టర్మ్ ఇన్ హిస్ బుక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ మ్యాటర్స్ మోర్ దెన్ IQ. సో 1989 తర్వాత 1995లో డానియల్ గోల్మెన్, ఈయన మనకి జర్నలిస్ట్ మరియు హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్. ఓకే, ఈయన తన బుక్లో ఈ టాపిక్ని ఇంకెక్కువగా పాపులరైజ్ చేశారు. ఆ బుక్ పేరేంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ మ్యాటర్స్ మోర్ దెన్ IQ. సో IQ కంటే EQ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ బుక్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే హిస్ రైటింగ్స్ క్వశ్చన్ ద యూసేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇట్ సెల్ఫ్. సో ఈయన రైటింగ్స్ చూసుకున్నట్టయితే అసలు ఇంటెలిజెన్స్ని ఎందుకు యూస్ చేస్తున్నాం అన్న దాని మీద క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. The emergence of EQ gave the explanation that the people with high IQs might not necessarily be successful, and a theory that true intelligence is actually a combination of both EQ and IQ. సో ఈయన బుక్లో ఈ రైటింగ్స్ ద్వారా, ఈ ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా ఏం తెలుసుకున్నారు అని అంటే, ఓన్లీ IQ ఉన్నవాళ్ళు, అంటే హై IQ ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారనేసి చెప్పలేము. EQ అండ్ IQ యొక్క కాంబినేషన్ ఉంటే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది అనేసి తెలుసుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ refers to the capacity of recognizing our own feelings and those of others for motivating ourselves and for managing emotions well in ourselves and in our relationships. డానియల్ గోల్మెన్ 1998. సో డానియల్ గోల్మెన్ ఏమన్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి? మన ఫీలింగ్స్ని మనం రికగ్నైజ్ చేసుకోవడం, అవతల వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం, దాని తగ్గట్టుగా బిహేవ్ చేయడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది డానియల్ గోల్మెన్ గారి డెఫినేషన్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో EQ ఎందుకు మనకి ఇంపార్టెంట్? ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అలౌస్ అస్ టు థింక్ మోర్ క్రియేటివ్లీ అండ్ యూస్ అవర్ ఎమోషన్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో పేరులో చూసుకున్నట్టుగానే ఎమోషన్స్ని యూజ్ చేస్తుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అలాగే క్రియేటివిటీగా థింక్ చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఎమోషనల్గా థింక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, Daniel Goleman believes that emotional intelligence appears to be an important set of psychological abilities that relate to life success. డానియల్ గారు ఏం బిలీవ్ చేశారు? EQ అనేది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వన్ ఆఫ్ ద సైకాలజికల్ ఎబిలిటీస్. ఓకే, దేనికి? లైఫ్ యొక్క సక్సెస్కి. ఓకే, ఇట్ ఈస్ ఎంపతి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ దట్ విల్ బీ సెంట్రల్ టు యువర్ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్. సో మీ లైఫ్లో సక్సెస్ కానివ్వండి, పర్సనల్ రిలేషన్షిప్స్లో సక్సెస్ కానివ్వండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వస్తుంది. సో ఎంపతి, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ కూడా EQ కిందకు వస్తాయి కాబట్టి. ఓకే, రాదర్ దెన్ ఏ హై IQ, గోల్మెన్ క్లెయిమ్ దట్ ఇట్ ఈస్ ఫార్ బెటర్ టు హ్యావ్ ఏ హై EIQ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్,
if you want to be a valued and productive member of our society. సో ఎక్కువ ఐక్యూఏ కాదు, ఓకే, ఈ ఐక్యూ ఎమోషనల్ మరియు ఇంటెలిజెన్స్ కోషంట్ అనేది ఉండాలి మనకి. అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతాము, ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది, యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ. ఓకే, ఇది గోల్మెన్ గారి ఆలోచన. ఓకే, మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ ఐక్యూ ఉంటే సరిపోదు కదా, ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, మన ఎమోషన్స్ ఏంటి, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా రోల్ అనేది ప్లే చేస్తుంది సక్సెస్ ఆఫ్ లైఫ్లో. ఓకే, ఇంకా చూసుకుంటే Daniel Goleman argues that men particularly need to develop emotional skills and gives many examples of men with high intelligence who were not successful because they had problems with their emotional skills. So Daniel Goleman ఆయన బుక్లో ఆర్గ్యూ ఏం చేస్తున్నారు, ఓన్లీ ఈక్యూ స్కిల్స్ అనేటివి పనికిరావు, ఓన్లీ ఐక్యూ స్కిల్స్ అనేటివి కూడా పనికిరావు. హై ఐక్యూ ఉన్నా సరే ఈక్యూ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అనంటే ఈక్యూ లేనిది ఐక్యూ అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మెనీ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన బుక్లో. హీ ఫౌండ్ ఫ్రమ్ హిస్ రీసెర్చ్ దట్ పీపుల్ విత్ హై ఈక్యూ జనరల్లీ హ్యావ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫెలో వర్కర్స్. సో ఈక్యూని డెవలప్ చేస్తే ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుందనేసి నమ్ముతున్నారు మనకి డానియల్ గోల్మెన్. ఆయన రీసెర్చ్లో ఏం చూశారు అని అంటే ఎక్కువ మంది హై ఈక్యూ ఉన్న వాళ్ళే రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి, ఫెలో వర్కర్స్ తోటి సక్సెస్ఫుల్ ఉన్నారు. ఓకే, they are also successful because they pursued in their emotional energies towards achieving their goals. సో ఎమోషనల్ ఎనర్జీస్లో ఎక్కువగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు పర్స్యూ చేస్తారు కాబట్టి దానివల్ల గోల్స్ అనేటివి ఈజీగా రీచ్ అవ్వగలుగుతున్నారు అనేది డానియల్ గోల్మెన్ గారి వాదన. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ తోటి మీరు ఒక సబ్జెక్ట్ని నేర్చుకున్నారనుకోండి, మీ ఎమోషనల్ ఇంట్రెస్ట్ తోటి, దెన్ ఆ సబ్జెక్ట్ని ఈజీగా నేర్చుకుంటారు. అదే ఓన్లీ బ్రెయిన్ యూజ్ చేసి, ఓన్లీ ఐక్యూ యూజ్ చేసి నేర్చుకున్నారనుకోండి, నేర్చుకోరని కాదు, బట్ ఇట్ విల్ బీ హార్డర్. ఓకే, అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ హై ఈక్యూ పర్సన్ చూద్దాం. ఓకే, హై ఈక్యూ ఉన్న పర్సన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే నోయింగ్ వన్స్ ఎమోషన్స్, మన ఎమోషన్స్ని మనం తెలుసుకుంటాము, మేనేజింగ్ ఎమోషన్స్, మన ఎమోషన్స్ని మేనేజ్ చేస్తాం, మోటివేటింగ్ వన్ సెల్ఫ్, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం, రికగ్నైజింగ్ ఎమోషన్స్ ఇన్ అదర్స్ అండ్ హోల్డింగ్ రిలేషన్షిప్స్, అవతల వాళ్ళలో ఎమోషన్స్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా రిలేషన్షిప్స్ అనేటివి హోల్డ్ చేయడం. ఓకే, సో ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ హై ఈక్యూ పర్సన్. ఓకే, ద ఫాలోయింగ్ పాయింట్స్ డిస్టింగ్విష్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై ఐక్యూ అండ్ ఈక్యూ పర్సన్స్. సో ఐక్యూ వేరు, ఈక్యూ వేరు. ఐక్యూ అనేది మనం మైండ్ తోటి ఆలోచిస్తాము, బ్రెయిన్ తోటి ఆలోచిస్తాం. ఈక్యూ అనేది మనస్తోటి, మన హార్ట్ తోటి ఆలోచిస్తాం. ఓకే, సో ఇవి రెండింటి కాంబినేషన్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే, ఈ హై ఐక్యూను ఈక్యూ మధ్య డిస్టింగ్విష్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అవి చూద్దాం ఇప్పుడు. దీంట్లో మళ్ళీ మనకి మేల్ అండ్ ఫీమేల్ యొక్క ఐక్యూ కానివ్వండి, ఈక్యూ కానివ్వండి డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్ డిస్టింగ్విషెస్ అనేది ఇచ్చారు. ద హై ఐక్యూ మేల్, ఓకే, మేల్లో హై ఐక్యూ ఉన్న వాళ్ళు, హీ హ్యాస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఇంట్రెస్ట్ అండ్ ఎబిలిటీస్. సో ఐక్యూ అనేది ఈ మగవాళ్ళల్లో ఎక్కువగా ఉంటే వాళ్ళకి వైడ్ రేంజ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఇంట్రెస్ట్ అనేటివి ఉంటాయి, ఎబిలిటీస్ అనేటివి ఉంటాయి. ఓకే, ద పర్సన్ ఈజ్ అంబిషియస్ అండ్ ప్రొడక్టివ్ బట్ టెన్స్ టు బి క్రిటికల్ అండ్ కాండిసెండింగ్. సో హై ఐక్యూ ఉన్న మేల్ ఏంటంటే వీళ్ళు అంబిషియస్ ఉంటారు, ఏదైనా సాధించడానికి ప్రొడక్టివ్గా ఉంటారు, బట్ దానివల్ల క్రిటికల్ అండ్ కాండిసెండింగ్ ఉంటారు. కాండిసెండింగ్ అంటే సుపీరియర్ అథారిటీ ఉండాలి, నేనే అందరికంటే ఎక్కువగా ఉండాలి, ఇలా అనమాట. సో అన్ఎక్స్ప్రెసివ్, ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరు, అండ్ డిటాచ్డ్, ఒకరితోటి డిటాచ్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి వాళ్ళే ఉంటారు, అండ్ ఎమోషనల్లీ బ్లాండ్ అండ్ కోల్డ్. సో ఎవరితోటి ఎక్కువగా కలవరు అనమాట ఈ హై ఐక్యూ ఉన్న మేల్. ఓకే, అలాగే హై ఐక్యూ ఉన్న ఫీమేల్ చూసుకుంటే షీ ఈజ్ ఇంటెలెక్చువల్లీ కాన్ఫిడెంట్, ఫ్లూయెంట్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ హర్ థాట్స్, వాల్యూస్, ఇంటెలెక్చువల్ మ్యాటర్స్ అండ్ హ్యాస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ అండ్ ఎస్థెటిక్ ఇంట్రెస్ట్. సో అబ్బాయిలలో హై ఐక్యూ ఉంటే ఇంటెలెక్చువల్ ఇంట్రెస్ట్ ఉన్న ఎబిలిటీస్ అనేటివి ఉంటాయి, అమ్మాయిలలో హై ఐక్యూ ఉంటే ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటారు, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు ఈజీగా, అండ్ అలాగే వాల్యూస్ కలిగి ఉంటారు, ఇంటెలెక్చువల్ మ్యాటర్స్ని సీరియస్గా తీసుకుంటారు, అండ్ ఆల్సో ఎస్థెటిక్ ఇంట్రెస్ట్, ఇంటెలెక్చువల్ ఇంట్రెస్ట్ అనేటివి ఉంటాయి. ఓకే, టెన్స్ టు బి ఇంట్రోస్పెక్టివ్, prone to anxiety, guilt and hesitates to express her anger openly, does so indirectly. సో ఇక్కడ ఏంటి అంటే ఇంట్రోస్పెక్టివ్ ఉంటారు, అంటే
సో మీ ఐడియాస్ని మీరే ఎగ్జామిన్ చేసుకోవడం, కన్సిడర్ చేసుకోవడం, అవతల వాళ్ళతోటి మాట్లాడకుండా ఇలా అనమాట. ఓకే. అండ్ అలాగే యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, గిల్ట్ అనేది ఫీల్ అవుతారు, వాళ్ళ యొక్క కోపాన్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరు, దాన్ని ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ డైరెక్ట్గా చేయలేరు అనమాట. హై ఐక్యూ ఉన్న ఫీమేల్. ఓకే. ఈక్యూ మేలును ఫీమేల్ గురించి చూద్దాం. ఈ సోషలీ పాయిస్డ్, అవుట్ గోయింగ్ అండ్ చీర్ఫుల్. సో పాయిస్డ్ అంటే ఏంటంటే సెల్ఫ్ కంపోజ్డ్గా ఉంటారనమాట, కూల్గా, కామ్గా. ఓకే. అండ్ అలాగే అవుట్ గోయింగ్ ఉంటారు వీళ్ళు, అండ్ అలాగే ఎక్కువ చీర్ఫుల్గా ఉంటారు, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ. ఓకే. హీ హ్యాస్ ఎ నోటిసబుల్ కెపాసిటీ ఫర్ కమిట్మెంట్ టు పీపుల్ ఆర్ కాజెస్, ఫర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫర్ హ్యావింగ్ అన్ ఎథికల్ అవుట్లుక్. ఓకే. సో హై ఈక్యూ ఉన్న మేల్ ఏంటంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కానివ్వండి, కమిట్మెంట్ ఇవ్వడానికి కానివ్వండి, ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ కలిగి ఉండడం కానివ్వండి, ఇలా ఉంటారనమాట. మీరు చూసుకున్నట్టయితే అమ్మాయిలు కూడా హై ఈక్యూ ఉన్న మేల్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ అనేవి ఉంటాయి, కమిట్మెంట్ అనేది ఇస్తారు, రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు ఇలా. ఓకే. హై ఐక్యూ ఉన్న మేల్స్ ఏంటి, ఎక్కువ కోల్డ్ ఉంటారు, కలవరు మనతోటి, డిటాచ్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళలో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించరు యాజ్ ఫార్ యాజ్ రిలేషన్షిప్స్. ఓకే. The person is sympathetic and caring in his relationships and has a rich, appropriate emotional life, is comfortable with himself, others and the social universe he lives in. సో చెప్పాను కదా, రిలేషన్షిప్స్లో ఎక్కువ కేరింగ్గా ఉంటారు, సింపథెటిక్ ఉంటారు, సో అప్రోప్రియేట్ ఎమోషనల్ లైఫ్ అనేది మెయింటైన్ చేస్తారు, అలాగే వాళ్ళతో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, అవతల వాళ్ళని కూడా కంఫర్టబుల్ ఫీల్ చేపిస్తారు, అండ్ ఆల్సో వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో, ఈ సోషల్ యూనివర్స్లో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా కంఫర్టబుల్గా ఉంటారనమాట. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ హై ఈక్యూ మేల్. ఇప్పుడు లాస్ట్ టాపిక్ మనకి ఇవాళ హై ఈక్యూ ఫీమేల్. సో ఇవి చెప్తున్నప్పుడు మేల్కి అండ్ ఫీమేల్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కూడా గమనించండి. షీ ఈజ్ అసర్టివ్ అండ్ ఎక్స్ప్రెసెస్ హర్ ఫీలింగ్స్ డైరెక్ట్లీ అండ్ ఫీల్స్ పాజిటివ్ అబౌట్ హర్ సెల్ఫ్. సో మనకి హై ఐక్యూ ఉన్న ఫీమేల్ చూసుకున్నట్టయితే కాన్ఫిడెంట్ ఉంటారు, వాళ్ళ థాట్స్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అనేసి చూసాము. హై ఈక్యూలో ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు కరెక్ట్గా, అంటే ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఒక క్లారిటీ తోటి ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ని డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసేలా ఉంటారు, పాజిటివ్ ఫీలింగ్స్ తోటి ఉంటారు అనమాట. ఓకే. షీ ఈజ్ అవుట్ గోయింగ్ అండ్ ఎక్స్ప్రెస్ హర్ ఫీలింగ్స్ అప్రోప్రియేట్లీ. సో అవుట్ గోయింగ్ ఉంటారు, ఎక్కువ కలుపుగోలుగా ఉంటారు, అండ్ అలాగే వాళ్ళ ఫీలింగ్స్ని ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తారనమాట, అంటే అప్రోప్రియేట్గా ఉంటారు ఫీలింగ్స్ తోటి. ఓకే. షీ అడాప్ట్స్ వెల్ టు స్ట్రెస్. స్ట్రెస్ టైంలో కూడా వీళ్ళు ఈజీగా అడాప్ట్ అయిపోగలుగుతారు, హై ఈక్యూ ఫీమేల్. హర్ సోషల్ బ్యాలెన్స్ లెట్స్ హర్ ఈజీలీ రీచ్ అవుట్ టు న్యూ పీపుల్. సో కొత్త వాళ్ళతో స్నేహాలు కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఓకే. ఎందుకనంటే బికాస్ ఆఫ్ దిస్ సోషల్ బ్యాలెన్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది, హై ఈక్యూ వల్ల, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఓకే. షీ ఈజ్ కంఫర్టబుల్ ఎనఫ్ విత్ హర్ సెల్ఫ్ టు బీ ప్లేఫుల్, స్పాంటేనియస్ అండ్ ఓపెన్ టు సెన్సువల్ ఎక్స్పీరియన్సెస్. సో ఏంటంటే ఇక్కడ, సో ఫీమేల్ వాళ్ళతో వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి ప్లేఫుల్గా ఉండడం కానివ్వండి, స్పాంటేనియస్గా ఉండడం కానివ్వండి, అలాగే ఓపెన్ టు సెన్సువల్ ఎక్స్పీరియన్సెస్, సెక్సువల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా హై ఈక్యూ ఉన్న ఫీమేల్ వాళ్ళకి కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే. బికాస్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ దెమ్సెల్వ్స్. Unlike high IQ women, she rarely feels anxious or guilty or sinks into reflection. So హై ఐక్యూ ఉంటే ఏంటంటే ఎక్కువ గిల్టీ ఫీల్ అవ్వడం, యాంగ్షియస్ ఫీల్ అవ్వడం ఉంటుంది. హై ఈక్యూ ఉంటే ఏంటంటే ఈ గిల్టీ ఫీలింగ్ కానివ్వండి, యాంగ్షియస్ ఫీలింగ్ కానివ్వండి, వాళ్ళని వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి ఫీలింగ్స్ అనేటివి ఉండదన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హై ఐక్యూ మేల్, హై ఐక్యూ ఫీమేల్, హై ఈక్యూ మేల్ అండ్ హై ఈక్యూ ఫీమేల్. ఓకే. సో ఇది ఇవాల్టి క్లాస్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మొత్తంగా నేర్చుకున్నాము. సో అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, ఓకే, దాని డెఫినేషన్ ఏంటి, అండ్ అలాగే ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఆల్సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి హై ఈక్యూ ఉన్న వాళ్ళకి, అండ్ ఆల్సో డిఫరెన్సెస్ బిట్వీన్ హై ఐక్యూ మేల్, హై ఐక్యూ ఫీమేల్, హై ఈక్యూ మేల్ అండ్ హై ఈక్యూ ఫీమేల్, వీటి గురించి నేర్చుకున్నాము. సో ఈ నోట్స్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి. ఈ మొత్తం వీడియోలో ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వీళ్ళు అప్లోడ్ ఏ వీడియో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే. బోనస్ వీడియోస్ అనేటివి వీక్లో ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.